హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ మిల్క్ బార్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఈరోజు నేను అన్నీ కూడా ఇంట్లో ఉండే వాటితోటే చాలా ఈజీగా మిల్క్ బార్ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఎమ్మీగా అండ్ టేస్టీగా ఈ మిల్క్ బార్ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. పిల్లలకి చేసి పెట్టారంటే చాలా ఎంజాయ్ చేస్తారండి. ఈ మిల్క్ బార్ ఐస్ క్రీమ్ కోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 2 కప్పుల పాలు పోసుకోండి. ఇప్పుడు ఈ పాలు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ లోపు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోండి. ఈ కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1/2 కప్పు పాలు యాడ్ చేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ లోపు పాలు కూడా పొంగొచ్చాయండి. ఇప్పుడు వీటిని మరొక 5 నిమిషాల పాటు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పాలను మరిగించుకోవాలి. అప్పుడు పాలు కొంచెం చిక్కబడతాయండి. తర్వాత దీనిలో 4 టేబుల్ స్పూన్ల పంచదార యాడ్ చేసుకోండి. ఈ పంచదార పాలలో కరిగిపోయేంత వరకు మిక్స్ చేస్తూ మరిగించాలి. ఈ పంచదార అంతా కరిగిపోయాక ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ పాలను తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ పాలలో యాడ్ చేస్తూ గరిటతో కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండలు కట్టేస్తాయండి. సో అందుకని లో ఫ్లేమ్లో దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 2-3 మినిట్స్లోనే కొంచెం థిక్గా అయిపోతుందండి. తరువాత స్టవ్ని ఆఫ్ చేసి దీన్ని పక్కకు పెట్టి పూర్తిగా చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం చల్లారబెట్టుకున్న పాలు మిక్చర్ని అంతా వేసేయండి. తర్వాత దీనిలో 1/2 కప్పు మేగడ అంటే ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇంట్లో పాలు మీద తీసిన మేగడని యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ దీనిలో 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకుని మూత పెట్టి లో స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. మధ్యలో ఆపుతూ బ్లెండ్ చేస్తే స్మూత్గా క్రీమీ స్ట్రక్చర్ వస్తుందండి. మీరు కంటిన్యూ బ్లెండ్ చేస్తారంటే మేగడ వేసాం కాబట్టి బటర్ వచ్చేస్తుందండి. అప్పుడు క్రీమ్ ముక్కలుగా విరిగినట్లు అయిపోతుందన్నమాట. సో అందుకని ఆపుతూ స్మూత్ క్రీమ్ లాగా బ్లెండ్ చేయండి. చూడండి, ఇలా స్మూత్ క్రీమ్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కప్స్ కానీ పేపర్ కప్స్ కానీ లేదా ఐస్ మౌల్స్ కానీ తీసుకోవచ్చు. నేను ఇలా ప్లాస్టిక్ చిన్న టీ కప్స్ని తీసుకున్నానండి. దీనిలో మనం బ్లెండ్ చేసుకున్న క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 కప్స్లో ప్లెయిన్ క్రీమ్ని యాడ్ చేశానండి. మిగతా 2 కప్స్లో కొద్దిగా చాక్లెట్ సిరప్ని యాడ్ చేశాను. ఇలా చాక్లెట్ సిరప్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మిల్క్ క్రీమ్ని యాడ్ చేయండి. నేను కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం ఇలా చాక్లెట్ సిరప్ని యాడ్ చేశానండి. ఇది ఆప్షనల్ అండి. మీకు వద్దంటే కంటే డైరెక్ట్గా మీరు క్రీమ్ని అయినా వేసేసుకోవచ్చు. దీనిలోకి కావాలంటే చాకో చిప్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తరువాత ఐస్ స్టిక్స్ తీసుకొని మధ్యలో పెట్టండి. ఇప్పుడు స్టిఫ్గా ఉన్న కవర్ని తీసుకొని ఇలా గ్లాస్కి సరిపడా కట్ చేసి మధ్యలో ఐస్ స్టిక్స్ వెళ్ళడానికి ఈజీగా ఉండేటట్టు హోల్ పెట్టుకోవాలి. చూడండి, హోల్ పెట్టుకున్న కవర్స్ని ఇలా స్టిక్స్ కదలకుండా పెట్టేయాలి. ఇలా అన్నీ కూడా పెట్టేశాక దీన్ని ఇప్పుడు డీప్ ఫ్రీజ్ హైలో పెట్టి ఒక 6 to 8 అవర్స్ పాటు ఫ్రీజ్ చేసుకోండి. లేదా నైట్ చేసుకొని పెట్టుకున్నారంటే మార్నింగ్ కల్లా మీకు ఈ మిల్క్ బార్స్ రెడీ అయిపోతాయండి. సేమ్ ఇలాగే మిగిలిన క్రీమ్ని కూడా ఐస్ మౌల్స్ తీసుకుని అందులో సేమ్ ఇలాగే 2 ప్లెయిన్ 2 చాక్లెట్ సిరప్ని యాడ్ చేసి వేసుకున్నానండి. అన్నీ కూడా ఇలా ఫిల్ చేసుకుని పైన ఇలా మౌల్స్కి క్యాప్స్ పెట్టేసుకోవాలి. వీటిని కూడా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి 6 to 8 అవర్స్ పాటు ఉంచాలి. ఇలా ఒక 8 అవర్స్ తర్వాత వీటిని బయట తీసుకోవాలి. చూసారు కదా, చాలా చక్కగా ఫ్రీజ్ అయిపోయాయి. ఇప్పుడు చేతితో ఇలా అంటూ ఉంటే కొంచెం గ్లాస్ నుంచి గ్యాప్ వస్తుందండి. అప్పుడు బయటికి తీసారంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇలాగే మిగతా వాటిని కూడా తీసేసుకోవాలి. అలాగే ఐస్ మౌల్స్లో నుంచి మిల్క్ బార్స్ని తీసి చూద్దామండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. పిల్లలైతే ఇలా చేసి పెట్టారంటే చాలా ఎంజాయ్ చేస్తారు. నేను ఇక్కడ మరింత కలర్ఫుల్గా కనిపించడం కోసం కలర్ఫుల్ స్వీట్ సోంప్ని యాడ్ చేసుకున్నానండి. క్రంచీగా తినేటప్పుడు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు వద్దంటే కనుక స్కిప్ చేయొచ్చు, డైరెక్ట్గా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోటే మిల్క్ బార్ ఐస్ క్రీమ్ని చాలా ఎమ్మీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.